కాలమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 15:12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటే నా ఆజ్ఞ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు అయిన యేసు ఆయన బిడ్డలమైన మనందరికీ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, మీరు ఒకరినొకరిని ప్రేమించాలి. మరి ఏ విధంగా ప్రేమించాలి? ఈ లోకంలో చాలా రకాల ప్రేమలు ఉన్నాయి. రకమైన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ, మోసకరమైన ప్రేమ, నటించే ప్రేమ, కపటమైన ప్రేమ, ఇతరుల నాశనాన్ని కోరుకునే ప్రేమ, పైకి ఒక విధంగా ప్రేమిస్తూ లోపల మరో విధంగా ప్రేమించే ప్రేమ. ఈ విధంగా ఎన్నో ప్రేమలు ఉన్నాయి. ప్రేమకు అర్థమే మారిపోయినటువంటి దినముల్లో మనము నివసిస్తున్నాం. యేసు ప్రభు ఏ విధంగా మనల్ని ప్రేమించమంటున్నాడు? ఆయన ఆజ్ఞ అది. అంటే ఆజ్ఞ ఇస్తున్నాడంటే దాన్ని మనం పాటించాలి. దేవుని ఆజ్ఞను మనము శిరసా వహించాల్సిన వారమై ఉన్నాం. దేవుడు ఎట్లా ప్రేమించమంటున్నాడు? ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం. హల్లెలూయా. ఆయన ఒకరిని నువ్వు ప్రేమించాలి అంటే ఈ విధంగా నువ్వు ప్రేమించాలి. అది ఒక పద్ధతి, ఒక క్రమం. ఆయన చెప్తున్నాడు ఎట్లా ప్రేమించాలంట. యేసయ్య నిన్ను ప్రేమించిన ప్రకారం ప్రేమించాలంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసయ్య ప్రేమించినట్లు నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావా? యేసయ్య ప్రేమించిన విధముగా నీ ప్రేమ ఉందా? నువ్వు ఒకరిని ప్రేమించేటప్పుడు యేసయ్య నన్ను ఎలా ప్రేమించాడో ఆ విధంగా నేను ప్రేమిస్తున్నాను అని ఎప్పుడైనా ఒకరితో చెప్పావా? అసలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, యేసయ్య ప్రేమను దేవుని బిడ్డలు అనేకులు అనుభవించలేదు కాబట్టి యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. యేసయ్య ప్రేమను అనుభవిస్తే కదా ఆ ప్రేమ ఎలా ఉంటుంది. ఆ విధంగా నేను ఇంకొకరిని ప్రేమించగలను. ఆ ప్రేమ తెలియనప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి స్వార్థపూరితమైన ప్రేమ, మోసపూరితమైన ప్రేమ, ఇతరులకు హాని కలిగించే ప్రేమ, ఇటువంటి ప్రేమలే మనిషి లోపల నుంచి బయటకు వస్తాయి. ఇటువంటి ప్రేమ చేతనే ఇంకొకరిని ప్రేమిస్తారు. ఏదో ఆశించి ప్రేమించడం లోకానుసారమైనటువంటి ప్రేమ. కానీ దేవుడు ఇట్టి ప్రేమను మనము కలిగి ఉండాలని కోరడం లేదు. అట్టి ఆజ్ఞను కూడా నీకు ఇవ్వలేదు. దేవుడిచ్చిన ఆజ్ఞ, నేను నిన్ను ఎలా ప్రేమించానో నువ్వు అలాగే ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసయ్య ప్రేమ ఎలా ఉంది? యేసయ్య ప్రేమ నీకు తెలుసా? యేసయ్య ప్రేమ నువ్వు అనుభవించావా? యేసయ్య ప్రేమ ఇట్లాంటిది అని నువ్వు చెప్పగలవా? ఈరోజు నా యేసయ్య ప్రేమ ఇట్లా ఉంటుందని ఎంతమంది ఈరోజు అడిగితే చెప్పగలరు? చాలామందికి ఆ ప్రేమ అనుభవం లేదు. ఆ ప్రేమ అనుభవం మనకి ఎప్పుడు వస్తుంది? యేసయ్య ప్రేమను ఎప్పుడు అనుభవించగలవు? ఎప్పుడు ఒక వ్యక్తి యేసయ్య ప్రేమను అనుభవించగలడంటే, నిజమైన రక్షణ అనుభవాన్ని ఒక వ్యక్తి ఎప్పుడైతే అనుభవిస్తాడో అప్పుడే ఆ వ్యక్తి దేవుని ప్రేమను అనుభవించగలడు. ఒక వ్యక్తి సామాన్యంగా దేవుని ప్రేమను రుచి చూడలేడు. ఒక వ్యక్తి దేవుని ప్రేమను
తెలుసుకోవాలంటే, అనుభవించాలంటే నిజమైన రక్షణ అనుభవం గుండా ఆ వ్యక్తి వెళ్ళాలి. ఈ దినమున ఎంతమంది దేవుని బిడ్డలు నిజమైన రక్షణ అనుభవం గుండా వెళ్ళారు? ఎంతమందికి నిజమైన రక్షణ కలిగింది? హల్లెలూయా! ఆలోచించారా? అట్టి రక్షణ అనుభవం నాకుందా? నిజమైన రక్షణ అనుభవాన్ని నేను అనుభవించానా? నేను మారు మనసు పొందుకున్నానా? నేను ఆ దేవుని ప్రేమ చేత రక్షణ పొందానా? హల్లెలూయా! చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా! ఇక్కడ మహాప్రేమ దేవుడు చూపించాడంట. మహాప్రేమ. ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలంటే ఎటువంటి ప్రేమ ఉండాలంటే మహాప్రేమ, అత్యధికమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఎంతగా బాధిస్తున్నా, ఎంతగా దుఃఖపరుస్తున్నా, దేవునికి విరోధంగా జీవిస్తున్నా అతను ప్రేమించడం శాశ్వతమైన ప్రేమ. మరి లోకంలో దేవునికి విరోధంగా బ్రతికే మనలను ప్రేమించి రక్షించగలిగినది దేవుని ప్రేమ. ఆ ప్రేమను నువ్వు అనుభవించావా ఈరోజు? ఆ ప్రేమ ప్రవాహములో నువ్వు యేసయ్య దగ్గరికి కొట్టుకొని వచ్చినట్లయితే నువ్వు ఆ దేవుని ప్రేమను అనుభవించి ఉంటావు. ఆ దేవుని ప్రేమ అనుభవించిన వాళ్ళు ఎలా ఉంటారంటే వారి జీవితాన్ని యేసయ్యకి అర్పించి ఉంటారు. లేకపోతే మనము క్రైస్తవులుగా పుట్టి ఉన్నాం కాబట్టి క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటాం. దేవుని యొద్ద నిజమైన రక్షణ అనుభవము పొందుకోని వాడు దేవుని ప్రేమను జీవితంలో రుచి చూడలేడు. జీవితంలో రుచి చూడలేడు. ఎందుకంటే అతను ఇంకా బంధకముల్లోనే ఉంటాడు. అదే పాపములో జీవిస్తాడు. అదే మారు మనస్సు లేని జీవితం, రక్షణ అనుభవం లేని జీవితం. దానివల్ల దేవుని ప్రేమ ఏంటి? దేవుడు ఎందుకు శిలువ మీద నా కొరకు అంత భయంకరంగా హింసించబడి ప్రాణం పెట్టాడు? అంత ఘోరమైన మరణాన్ని ఆయన ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? దీన్ని గ్రహించలేనివాడు దేవుని ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించలేనివాడు ఈ లోకమును ప్రేమించలేడు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. లోకమును ఎంతో ప్రేమించడం అంటే ఏంటి? లోకంలో తను ప్రేమించే వాళ్ళతో నింపబడిపోయిందనే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళతో నింపబడిపోయిందని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడా? లోకమంతా ఆయనకు విరోధంగా ఉండింది. లోకమే ఆయనకు విరోధంగా నిలబడి మరి ఆ 2000 సంవత్సరముల కిందట యేసు ప్రభువును సెలవుకి ఎక్కించినప్పుడు యేసు ప్రభువుని జై జై అని జయధ్వనులతో దేవుని స్తుతించినటువంటి, హోసన్నా నీకు జయమని చెప్పినటువంటి అదే ప్రజలు సిలువ వేయి అంటూ దూషించి అపహసించినప్పుడు, మరి ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఆయన రక్తం ఏరులై పారు రీతిగా ఆయనను హింసించినప్పుడు, మరి ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, గేలి చేస్తున్నారు. శిలువ మీద నుంచి నువ్వు దేవుని కుమారుడితే దిగిరా అంటూ గేలి చేస్తున్నటువంటి, అవమానపరుస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో యేసుప్రభు ఏం చెప్పినాడు చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం.
అప్పుడు యేసు ఏమంటున్నాడంట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్తున్నాడు. వీరేం చేస్తున్నారో వీరెరుగరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్యను హింసిస్తున్నారు, యేసయ్యను బాధిస్తున్నారు, యేసయ్యను అన్ని విధాలుగా మరి బాధ పెడుతున్నారు, వస్త్రములు తీసేశారు. భయంకరమైనటువంటి వేదనలో యేసు ప్రభువు మౌనముగా ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా! ఇది దేవుని ప్రేమ కాదా? ఈ ప్రేమను నువ్వు అనుభవించావా? మనం ఎన్నోసార్లు పాపం చేసిన ప్రతిసారి యేసయ్యను మనము సిలువకి తిరిగి ఆయన సిలువేస్తున్నామని దేవుని వాక్యం చెప్తుంది కదా. మనం రక్షణ అనుభవం పొందుకున్న తర్వాత కూడా మళ్ళా పాపం చేస్తుంటే మనము తిరిగి యేసయ్యను సిలువేస్తున్నాం, తిరిగి మళ్ళీ ఆయన్ని సిలువ మీదకి ఎక్కిస్తున్నాం. మరి అటువంటి జీవితాలు జీవిస్తున్న మనము దేవుని ప్రేమను నిజంగా అనుభవించామా? ఖచ్చితంగా మారు మనసు పొందినవాడు ఆ ప్రేమను అనుభవించి ఉంటాడు. నీకు నిజమైన మారు మనసు కనుక కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రేమ ఏందో నీకు తెలుస్తుంది. చూడండి, దేవుని ప్రేమ అనుభవించడము ఒక అద్భుతం జరగడంలో కొంతని కనపడుతుంది. నీ జీవితంలో ఏదైనా అవసరం నువ్వు ప్రార్థన చేస్తే ఒక కార్యం జరిగింది. మరి నీ కుటుంబంలో ఒకరికి వ్యాధి వస్తే ఒక దేవుడు కార్యం చేశాడు. ఇవన్నీ కూడా దేవుని ప్రేమలో చాలా చిన్న విషయాలు. నిజమైన దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తిని మరణంలో నుంచి జీవంలోనికి నడిపిస్తుంది. ఆ వ్యక్తి యొక్క ప్రతి పాపమును కడిగివేసి పరిశుద్ధపరిచి మారు మనస్సునిస్తుంది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యం చెప్తుంది, క్రీస్తునందున్నవారు నూతనమైన సృష్టిగా వారు మారిపోతారంట. పాతవి గతించిపోయి సమస్తం కొత్త అవుతాయి. కొత్త అవడం అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి స్వార్థపూరితమైన ప్రేమ స్థానంలో మోసం లేని స్వచ్ఛమైన ప్రేమతో నువ్వు నింపబడతావు. దేవుని ప్రేమతో నువ్వు నింపబడతావు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది. హల్లెలూయా! చూసారా, దేవుని ప్రేమ నీ హృదయంలోనికి వస్తే కానీ దేవుడు ప్రేమించినట్లు నువ్వు ఒకరిని ప్రేమించలేవు. నో ఛాన్స్. అది నువ్వు నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా నీ ప్రేమకు ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత కట్టలు తెంచుకునే కోపం వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం పొంగుతుంది. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో అదే విధంగా నువ్వు ఇతరులను ప్రేమించాలనే ఆజ్ఞ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ప్రేమ నీలో ఈరోజు ఉందా? ఆ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావా? ఆ విధంగా ఒక వ్యక్తిని నువ్వు క్షమించగలుగుతున్నావా? ఆ వ్యక్తి మారు మనసు పొందుకోవాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. యేసు ప్రభు చెప్తాడు, 4 పనులు చేయమని చెప్పాడు ప్రేమించేది. ఏం చెప్తున్నాడు చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయము మరి 32, 33 వచనాలు మొదట చదువుదాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించినడలా మీకేం మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసినడలా మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. కాబట్టి మనుషులు ఎలా ఉంటారంటే, ఎవరైతే వారికి కావలసిన వాళ్ళు, వాళ్ళని ప్రేమించే వాళ్ళు, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళనే ప్రేమిస్తారు, వాళ్ళకే సహాయం చేస్తారు. మిగతా వాళ్ళందరితో ప్రేమించినట్టు నటిస్తారు, సహాయం చేస్తున్నట్టు ప్రవర్తిస్తారు. కానీ వాళ్ళ స్వభావాలు
ఒకరోజు మోసకరమైనవని బయటపడిపోతాయి. ఆ విధంగా నువ్వు ప్రేమించేటట్టయితే పాపులు కూడా అట్లాగే ప్రేమిస్తున్నారు. దేవుని ఎరగని వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు కూడా ఏ విధంగా ప్రేమిస్తారు? లోకానుసారులు. ఎవరికి సహాయం చేస్తే వాళ్ళు మనకు తిరిగి సహాయం చేస్తారో, ఎవరిని మోసం చేసి ప్రేమిస్తున్నట్టు నటిస్తే వాడిని మోసం చేయగలమో ఆ విధంగానే ప్రేమిస్తాడు లోకంలో వాళ్ళు కూడా. మరి అటువంటి ప్రేమ మనలో కూడా ఉంటే మనకు లోకానుసారమైన వ్యక్తులకి ఏంటి తేడా? అలాగే పాపులు కూడా చేస్తారంట, మేలు చేసేవారికి మేలు చేయడం. ఆ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావు. ఈరోజు నిజంగా దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేయాలంట? 4 పనులు చేయమంటున్నాడు. చూడండి, దాంట్లోనే లూకా సువార్త 6వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుదాం. దేవుడు ఏమంటున్నాడంటే, శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. నీకు శత్రువైన వాడిని, నీకు హాని చేస్తున్న వాడిని, నీ నాశనాన్ని కోరుకుంటున్న వాడిని ప్రేమించగలుగుతున్నామా? ప్రేమిస్తున్నామా? నీ శత్రువులు నీకు తెలుసు. అట్టని చెప్పి సాతానుని ప్రేమిస్తున్నానని చెప్పొద్దండి. వాడు శాశ్వతమైన శత్రువు. వాడు మన సర్వనాశాన్ని కోరేవాడు. వాడిని ఎప్పుడు ప్రేమించకూడదు. నీ శత్రువు అయినటువంటి, నీకు విరోధంగా పనిచేస్తున్నటువంటి సాటి మనిషిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు వాడితో? నీ శత్రువుని నువ్వు ప్రేమించు అంటున్నాడు దేవుడు. నెక్స్ట్ ఏంటంట? నిన్ను ద్వేషించే వారికి ఏం చేయాలంట? కీడు చెయ్యి అని చెప్తుంది అక్కడ. నిన్ను ద్వేషించే వారికి మేలు చెయ్యి. హల్లెలూయా. నంబర్ 2, శత్రువుని ప్రేమించు. నంబర్ 1. నంబర్ 2, నిన్ను ద్వేషించేవాడికి మేలు చెయ్యి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్ను ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాడికి ఒక మేలు చేయండి. వాడిని ప్రేమించి ఒక చిన్న సహాయం చేయండి. ఆ పని మనం చేసినప్పుడు అతడికి పిచ్చి పడుతుంది. నిజంగా దాన్ని ఆలోచించినట్లయితే, నేను ఇంతగా ద్వేషిస్తుంటే ఇతను నన్ను ప్రేమిస్తున్నాడే, నాకు మేలు చేశాడే ఇక్కడ అనే ఆ ప్రశ్న అతని జీవితంలో మార్పు తీసుకొస్తుంది. హల్లెలూయా. ద్వేషించే వారికి మేలు చేయి, శపించే వారిని మనం ఏం చేయాలంట? దీవించు. హల్లెలూయా. ఒకడు నిన్ను శపిస్తున్నాడా? ఒకడు నీ ముందే నీకు విరోధంగా మాట్లాడుతున్నాడా? దేవా, ఈ బిడ్డను నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను, రిటర్న్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నన్ను శపించాడు కాబట్టి వాడు 4 మాటలు తిడితే నేను 40 మాటలు తిడతా. వాడు 40 తిడితే నేను 400 తిట్లు. శపిస్తున్నావా? మన నోట శాపవచనం రాకూడదని దేవుని వాక్యం చెప్తుంది. జీవం గల దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉండగా నీ నోటిలో దీవెనకరమైన మాటలు. నిన్ను శపించేవాడిని ఏం చేయాలంట? దీవించు. మిమ్మును బాధించు వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. బాధించే వారి కొరకు, నిన్ను బాధ పెట్టేవారి కొరకు, నిన్ను ఇబ్బంది పరిచేవారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. 4 విషయాలు దేవుడు చెప్తున్నాడు. శత్రువులు ప్రేమించు, ద్వేషించేవారికి మేలు చేయి, శపించేవాడిని దీవించు, బాధించేవాడి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దీనిలో దేవుని ప్రేమ ఉంది. ఈ పనులు ఎవరు చేయగలరో తెలుసా? ఎవరైతే నిజముగా మారు మనసు పొందుకుంటారో, నిజమైన రక్షణ అనుభవం ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే యేసు ప్రేమను వారి జీవితాల్లో అనుభవించి వారి పాపములకు క్షమాపణ దొరికింది, నా యేసయ్య నా పాపముల కొరకు సిలువలో మరణించి తిరిగి లేచాడు, ఆ యేసు రక్తం నన్ను కడిగి పరిశుద్ధపరిచే అనుభవాన్ని ఎవరైతే అనుభవించుంటాడో ఈ విధంగా ప్రేమించగలడు. యేసయ్య చెప్పినట్లు, నేను మిమ్ముని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించండి. హల్లెలూయా. ఇది చాలా కష్టమైన పని. ఎట్లా? యేసయ్య ప్రేమించినట్టు ప్రేమించాడు. లోకానుసారంగా మోసం చేస్తూ ప్రేమించడం చాలా ఈజీగా ప్రేమించవచ్చు. ఎందుకంటే అందరూ ఆ విధంగా ప్రేమిస్తున్నారుగా.
ఏదో ఒకటి ఆశిస్తూ ప్రేమించవచ్చు, నటిస్తూ ప్రేమించవచ్చు. నిన్ను ప్రేమిస్తున్నాం, లేదా ఇదిగో నీకు సహాయం చేస్తానులే అని చెప్పడం చాలా సులువుగా చెప్పచ్చు. కానీ యేసు ప్రేమించినట్లు ప్రేమించు అనే దగ్గరే తేడాలు వస్తాయి. ఆ విధంగా మనం ప్రేమించలేము, అది కష్టం. అదట్ట ప్రేమిస్తాం. యేసయ్య అయితే ఆయన దేవుడు కాబట్టి ప్రేమించాడు. మనమెవరు దెయ్యాలమైపోయినామా? మనమెవరము? మనం యేసు రక్తంతో కడగబడిన దేవుని బిడ్డలై ఉన్నాం. దేవుని బిడ్డలై ఉండి మనం ఎలా ప్రేమిస్తున్నాం? దేవుని పోలి మనం నడుచుకుంటున్నామా? యేసు పోలి మనం ప్రేమించగలుగుతున్నామా? యేసయ్య చెప్పినటువంటి ప్రేమించు అనే ఆజ్ఞనే మనం మీరుతూ ఉంటే మిగతా మనం ఏ ఆజ్ఞను ఫాలో చేయగలం, అనుసరించగలం? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నామంటే చాలామంది ఆ మారు మనస్సు అనుభవాన్ని కలిగి ఉండరు. యేసు ప్రభు తన రక్తముతో పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచి నీకు రక్షణ ఇచ్చిన అనుభవాన్ని కనుక నువ్వు నిజంగా అనుభవిస్తే నువ్వు ప్రేమించగలవు. ఏ విధంగా? యేసు ప్రేమించినట్లు. ఎందుకంటే ఆ యేసు ప్రేమను నువ్వు అనుభవించావు కాబట్టి, యేసు ప్రేమను రుచి చూచిన వ్యక్తి మట్టుకే ఈ లోకానికి యేసు ప్రేమను ఇవ్వగలడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే నిజమైన దేవుని బిడ్డలు, ఆ యేసు ప్రేమను రుచి చూచిన వాళ్ళు ప్రాణాలు పెట్టడానికంట అయినా తెగిస్తారు, ప్రాణం పెట్టడానికన్నా ముందుకు వస్తారు, సంతోషంగా తమను తాము అప్పగించుకుంటారు. ఒక వ్యక్తి ఎంత దూషించినా కూడా మౌనంగా ఉండిపోతారు. ఎందుకని? వీళ్ళు తిరిగి కొట్టలేక కాదు, దేవుని ప్రేమ వారిని క్షమించు అని చెప్పి వారితో చెప్తుంది కాబట్టి వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు, మౌనమైపోతారు. అది వాళ్ళ బలహీనత అనుకుంటుంది లోకం. బలహీనత కాదు, దేవుని ప్రేమ వారిని ఆపుతుంది. దేవుడు కల్వారి శిలువ మీద ఒక్క నిమిషము మరి తనలో ఉన్నటువంటి ప్రేమను పక్కన పెట్టి దహించు అగ్నిగా మారుంటే ఆ కల్వరి కొండ మొత్తము భస్మీపటలమైపోయింది, భస్మమైపోయింది. దేవుని కోపం అక్కడ కనుక వచ్చినట్టే. దేవుడు వీరిని క్షమించు అనే మాట చెప్పినాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రతికారు. హల్లెలూయా. మనము ఈ లోకంలో మోసపూరితమైన ప్రేమలతో నింపబడినటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మనము దేవుని ప్రేమ కలిగి ఉన్నామా? నిన్ను దేవుడు ప్రేమించిన అనుభవం నువ్వు అనుభవించావా? నువ్వు అనుభవించి ఉన్నట్లయితే నువ్వు ప్రేమను చూపిస్తావు. అనుభవించకపోతే ప్రేమను చూపించలేవు. అట్టి ప్రేమ, దేవుని ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. దెంగల మా తండ్రి పరిశుద్ధుడానికి వందనాలయ్యా. నేను మిమ్ముని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించండి అనే ఆజ్ఞను మీరు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. మరి తండ్రి, నీ ప్రేమను మేము అనుభవిస్తే కానీ మేము నీ ప్రేమని ఈ లోకానికి పరిచయం చేయలేమయ్యా. అనేక మంది దేవుని బిడ్డలు రక్షణ అనుభవం లేక, మారు మనస్సు లేక, దేవుని ప్రేమను రుచి చూడక లోకానుసారమైనటువంటి మోసపూరితమైన ప్రేమలతో నింపబడి ఉన్నారు. ఒక మనిషిని ద్వేషించే ప్రేమ, ఒకరు హాని చేసే ప్రేమ, ఒకరికి విరోధముగా జీవించే ప్రేమ లాంటి ప్రేమలతో నైనా మరి దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు. తండ్రి, నీ నిజమైన ప్రేమను అనుభవించేందుకు, ఆ నిజమైన రక్షణను కలిగి ఉండేందుకు కృప చూపించు. నిజమైన మారు మనసు అనుభవాన్ని దయచేయండి. ఆయన మాలో కూడా అట్టి నిజమైన మారు మనసు అనుభవం, రక్షణ అనుభవాన్ని మాకు అనుగ్రహించి దేవుని ప్రేమను రుచి చూడడమే కాదు, ఆ దేవుని ప్రేమను ఈ లోకంలో పంచే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.